గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు డి రామ్మూర్తి, లైన్ ఇన్స్పెక్టర్ని, ఇంజిమూరు టౌన్ రూరల్. అయితే 20వ తారీఖు ఉదయాన నాకు కాల్ వచ్చింది. నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నాను. సరే చెప్పండి సార్, నువ్వు ట్రాన్స్ఫర్ కలిపి డబ్బులు తీసుకుంటాను. నేనైతే రూపాయి తీసుకోను సార్. ఆటో బాడుగులు తర్వాత వచ్చి అక్కడ ఎటు దించుకు వెళ్ళామంటే వాళ్ళకి ఇవ్వాలి సార్. వాళ్ళైనా వచ్చి లేకపోతే లేదు మీరైనా కూడా రండి అని చెప్పి అవుతాయి 7,000 రూపాయలు 6,000 రూపాయలు కదా పిల్లకాయలు పెట్టి మీరు ఇవ్వండి, లేకపోతే వదిలేసింది చైన్ బ్యాగ్ బాడుగులు ఇంకా ఉంటాయి కదా అని చెప్పినాను. సరే అని చెప్పేసి లేదు నీ మీద నువ్వు కాకుండా ఇంకొక 6 మీద నిఘా ఉంది. మేము 6 నెలల నుంచి 3 నెలల నుంచి మీ మీద ఎంక్వైరీ పెట్టున్నాము, కానీ మీరు దొరకట్లేదు కాబట్టి నీ ఇష్టం, నిన్ను 6 నెలలు జైలు వేస్తాము అని చెప్పినారు. అంతకుముందు ఏం జరిగిందంటే ఏఈ గారికి నేను ఫస్ట్ ఆమె అన్న తర్వాత కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏఈ గారికి ఫోన్ చేసి ఏఈ గారి ద్వారా నాతో కాన్ఫరెన్స్ పెట్టి ఏఈ గారు ఉండి ఎల్ఐ గారు డిఎస్పీ గారు ఏమిటి దానికి సమాధానం చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాను. ఏఈ గారు మీరు కట్ చేయండి. ఏఈ గారు మీరు కట్ చేయండి 2 సార్లు అనగానే ఏఈ గారు కట్ చేసినాడు. తర్వాత నాకు లైన్లో ఉండి నీ పేరు రామ్మూర్తి కదా అన్న. అవును సార్, నీకు నీ పిల్లకాయలు ఏం చదువుతున్నావు? మా పిల్లకాయలు కోచింగ్ పంపించాను సార్, ఇంకో అబ్బాయి ఇంటర్మీడియట్ డబ్బులు లేక గమ్మున లేదు మీ పిల్లకాయలను అరెస్ట్ చేస్తాము, నీ ఇష్టం, నిన్ను కూడా 6 నెలలు జైలు వేస్తాము, నీ ఇష్టం అన్నాను. లేదు సార్ నేను ఎందుకు చేస్తాను సార్, నేనేం లేను సార్ అన్నాను. లేదు నీ ఇష్టము, నీకు మాత్రం 6 నెలలు జైలు శిక్ష పడుతుంది, మీ పిల్లకాయలు కూడా ఉద్యోగాలు కూడా రావు, జైలు వేస్తారు. సరే సార్ మీ ఇష్టం సార్ అన్నాను. అంటే మళ్ళీ ఉండి నీ ఇష్టం అంటున్నావు, ఏం నీ కథ అని అన్నాడు. నీ ఇష్టం, డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేశాడు. నా దగ్గర లేదు సార్. ఆయన 2 లక్షలు ఇస్తా సార్ నేను. అవునంటే నా దగ్గర డబ్బులు లేదు సార్, మా భార్య బొంగు సరిపోతే పెట్టి పెడతా సార్ అని చెప్పేసి అవునంటే మీ భార్య నెంబర్ ఏంటి? మా భార్య నెంబర్ ఇచ్చాను, ఫోన్ నెంబరు. నీ ఫోన్ కట్ చేయరాడు. ఎందుకంటే మా పిల్లకాయలను కూడా ఉద్యోగం రాదు, మా పిల్లకాయలను కూడా అరెస్ట్ చేస్తాను తోటి భయపడిపోయి నేను 2 లక్షలు ఇస్తాను, కానీ ముందుగా మాత్రం నేను ఇవ్వనని చెప్పి గట్టిగా కూర్చున్నాను. ఎందుకంటే పిల్లకాయల భవిష్యత్తు కాబట్టి నా భవిష్యత్తు సరే ఎట్ అయిపోయింది, పిల్లకాయలు ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి నేను వాళ్ళు అడిగిన దాన్ని నేను ఒప్పుకొని ఇంటికి వచ్చి భూమి సరుకు పెట్టి మా భార్యకి ఆల్రెడీ ఫోన్ చేసి 2-3 సార్లు ఫోన్ చేసి ఇట్లా గట్టిగా అమ్మాయిని కూడా లభాయించున్నాడు. కాబట్టి అయ్యేది జరిగింది కదా అన్నాడు. అవునమ్మా. తర్వాత ఇంకెందుకని చెప్పి భార్య భూమి సరుకు ఫోటో పెట్టుకుని 20వ తారీఖు బంగారు ఫోటో పెట్టి నా ఫోన్ నుంచి 98,000, మా భార్య ఫోన్ నుంచి 1,00,000 రూపాయలు కొట్టినాము. ఫోన్పే కొట్టిన తర్వాత ఇది ఫేక్ అని చెప్పి మళ్ళీ తెలిసింది. ఎందుకంటే ట్రూ కాలర్ మా కొడుకు ట్రూ కాలర్ కొట్టంగానే ఫేక్ అని తెలిసిన తర్వాత నేను నెల్లూరుకి వెళ్ళి డిఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చింది సైబర్ క్రైమ్లో. వాళ్ళు కూడా ఒక మెసేజ్ పాస్ చేసి రన్నింగ్లో ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.